ఏమి రాహుల్ గాంధీ ఆయన దేవుడు మొక్కుతాడు, ఇందిరాగాంధీ మొక్కుతుంది, మొక్కింది, రాజీవ్ గాంధీ మొక్కాడు. అరే దేశంలో మీరే మొక్కుతారా? దేవుళ్ళు ఎవడు మొక్కడా? ఏం చేద్దాం? ప్రజలు అట్లా, ప్రజలకు కూడా కొంత ఇందులో తొందరపాటు ఉంది. దొంగ మాటలు పోకుండా ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం, త్యాగాల చరిత్ర. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఒక కుటుంబం, త్యాగాల చరిత్ర. బీజేపీ నాయకులారా, మీకు ఒక్క చరిత్ర ఉండే చెప్పి మీరు నిరూపించుకోండి. అందుకే వాళ్ళకి కూడా హల్కగా దొరికింది. ఈడీని అడ్డం పెట్టుకోవాలి, ఏదో వంకలు పెట్టి కేసులు చేయాలి, మొత్తం మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలి. ఇవన్నీ కుట్రలు, వెన్నుపోటు. వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వెనుక నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, ఆర్ఎస్ఎస్ ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంత మంచి కుటుంబాన్ని, త్యాగాల కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, త్యాగాల కుటుంబం, ఒక్కరోజు కూర్చుడు మీద ఇడవలేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నా. విలువలు లేని రాజకీయం, నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బీజేపీ, మోడీ, అమిత్ షా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో, దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా, వారి నాయకత్వంలో బలంగా ఉండాలని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని, దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వాళ్ళ గుణము, శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు. ఆ గుణము, వాళ్ళ పుట్టుక, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు, శత్రువు కూడా వాళ్ళు నష్టం చేయరు. శత్రువు కూడా ఏమి అనరు వాళ్ళు. ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా. కానీ ఆ గుణం వాళ్ళకి కాదు, ఆ గుణగణాలు వాళ్ళకు లేవు. పాము కరవనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా, రాహుల్ గాంధీని నేను తెలియజేస్తాను.